సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇవాళ నేను ప్రముఖ మార్కెట్ నిపుణులు మన ప్రభు గారు ఇద్దరం కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ సెషన్ అండ్ డిస్కషన్ సెషన్ ఆన్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, కొన్ని టాపిక్స్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏమి చేయాలనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. అలా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకటి ఏంటంటే సార్, మనం ఇప్పుడు చూస్తే నవంబర్ స్టాక్ మార్కెట్స్కి, అట్లీస్ట్ ఇండియన్ మార్కెట్స్కి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ రెండు కూడా కొంచెం డీసెంట్గా పర్ఫామ్ చేశాయి. మళ్ళీ 26,000 దగ్గరికి డిసెంబర్ స్టార్టింగ్కి వచ్చేంతవరకు దగ్గరికి వచ్చేసాయి. బట్ మళ్ళీ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్లో కొంచెం భయాలు కనబడతా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే లైఫ్ టైం హై దగ్గరికి మళ్ళీ దగ్గరలో వస్తుంది అని అంటే వచ్చింది సంతోషపడతా ఉన్నారు. బట్ మళ్ళీ జిట్టర్స్ ఏవైతే కనబడుతున్నాయో పైకి కిందికి అందరికీ కొంచెం భయపెడతా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్స్ ట్రెండ్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారో ఇది ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళొచ్చా, లేకపోతే అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అనేది ఇన్వెస్టర్స్ ఆలోచిస్తే ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? జనరల్గా ఆల్ టైమ్ హై ఈ సంవత్సరం వస్తుందా లేదా అనే డౌట్ వచ్చింది. తర్వాత చిన్నగా ఈ నవంబర్లో రావచ్చు, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అవ్వచ్చు, అయితే బాగా పెరుగుతుంది, అదేమో లేట్ అవుతా ఉంది. అవును. సో డిసెంబర్లో రావచ్చు అనుకునేది నవంబర్లోనే వచ్చింది. నవంబర్ మంత్లో వచ్చింది, సిరీస్లో కాదు. అవును. సిరీస్ అయిపోగానే నవంబర్ మంత్లోనే ఆల్ టైమ్ హై చూసాం. అవును. 26,277 దాటిపోయింది. అవును. దాటిపోయి మన పైకి వెళ్ళింది కాబట్టి 26,500 వరకు అక్కడ వరకు రావచ్చు అనుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమే కొడుతూనే ఉంది. అవును, ప్రతిసారి. సో 2-3 సార్లు అంటే 59,650 అంటే దాదాపుగా దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ కొంచెం హెడ్ ఆఫ్ ఆర్బీఐ పాలసీ. ఆర్బీఐ పాలసీ దగ్గర మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 25 బేసిస్ పాయింట్. అవును. సో 25 బేసిస్ కట్ చేసిన స్లైట్ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ వస్తుంది అనుకున్నాం. అవును. రేట్ కట్గా లేకపోతే మటుకు విపరీతంగా పడే ఛాన్సులు ఉన్నాయి అనుకున్నాం. కానీ ఏమైంది, ముందుగానే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది. అవును. యాక్చువల్ అది వెయిటింగ్ కూడా అవ్వట్లేదు, అప్పుడే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అన్సర్టెనిటీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూస్తే మార్కెట్స్ ఏమో 26,000 దగ్గరలో ఉన్నాయి, బట్ మన ఇండివిజువల్ పోర్ట్ఫోలియోలు చూస్తే మాత్రం ఇంకా రేట్లో ఉన్నాయి. సో ఈ డిస్కార్డెన్స్ అంటే అటు మార్కెట్స్ ఏమో నంబర్స్ పెద్దగా కనబడతా ఉన్నాయి, హెడ్లైన్ నంబర్స్, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పోర్ట్ఫోలియోలు మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. సో ఇది రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే లాస్ట్ టైం ఆర్గనైజ్గా లేదు. ఈ సంవత్సరం 2025 పెద్ద ఆర్గనైజ్గా లేదు. జనరల్గా ఏంటి, లార్జ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, తర్వాత మిడ్ క్యాప్ అలా వస్తుంది. మిడ్ క్యాప్ కొంచెం పెరిగింది, లార్జ్ క్యాప్ పడుతూనే ఉంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. దాదాపుగా 2.5 lakh crores అమ్మారు, ఇంకా అమ్ముతూనే ఉన్నారు. ఏదన్నా ఒక్కరోజు క్లోజింగ్ అండ్ సిరీస్ క్లోజింగ్ రోజు క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాబట్టి అక్కడేదో 10,000 crores అట్లా వస్తుంది. కానీ తర్వాత మళ్ళీ మామూలే. వాళ్ళ సెల్లింగ్ మైండ్ మూడు మారలేదు ఇంకా. అంటే ఆ ట్రెండ్ ఇంకా చేంజ్ చేయలేదు. అంటే వాళ్ళు పోనీ ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అంటే వెళ్ళలేదు. ఐపీఓస్ ఇప్పటికి వస్తున్నాయి, వాటిల్లో ఇన్స్టెంట్ గెయిన్స్ కోసం అక్కడికి వెళ్తున్నారు. దట్స్ ద మెయిన్ కాజ్. అందుకే చూడండి, ఎక్కువ మ్యాక్సిమం లిస్ట్ అవ్వగానే పడిపోతున్నాయి. హెవీగా పెడతారు కదా వాళ్ళు పెట్టినప్పుడు, హెచ్ఎన్ఏ కింద కానీ ఎఫ్ఐఎస్ కింద కానీ హెవీగా పెడతారు. పెట్టినప్పుడు ఆ ఇన్స్టెంట్ గెయిన్స్ కోసం అక్కడే ఉంటున్నారు. దే టేకెన్ ఎ లాట్, మంచిగానే తీసుకున్నారు వాళ్ళు. అమౌంట్ అయితే ఇక్కడే ఉంది, బయటికి వెళ్ళలేదు. అది మంచి పరిణామే. సో ఎప్పుడు ఈక్విటీకి టర్న్ అవుతుంది, వాళ్ళని ఎప్పుడు ఈక్విటీకి వస్తారనేది ఇంపార్టెంట్. సో మెయిన్ అదొక పాయింట్ తీసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ ఎప్పుడు బయింగ్ జోన్లోకి వస్తారు కన్సిస్టెంట్ గా. అది కూడా మధ్యలో ఏదన్నా సిరీస్ లో 1-2 రోజులే అంతే, మిగతా అంతా సెల్లింగ్ లోనే ఉన్నారు. కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా సెల్లింగ్ లో ఉన్నారు. సో ఈవెన్ అప్లోడ్, ఎందుకంటే మార్కెట్ మూడ్ అంటే సెల్ ఆన్ మూడ్ బై అన్నట్టు
బాగా ఇది అవుతున్నప్పుడు కాకపోతే ఒకటి మనం అబ్జర్వ్ చేసిందంటే లాస్ట్ 1 yearలో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ సెల్ డేసే ఉన్నాయి, నెట్ సెల్లింగ్. బట్ అక్టోబర్లో నవంబర్లో కొన్ని పాజిటివ్ డేస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ 24,000 ఆర్డర్ నుంచి 26,000కి వచ్చింది. ఇంకొక అంటే వ్యూ ఏంటంటే ఇది కన్సిస్టెంట్ అయితే 26,000 దగ్గర ఆగుతుందా మార్కెట్స్, పైకి ఇంకా 27-28 వైపు మూవ్ అవ్వచ్చా, అవ్వడానికి ఇంకా ఏదైనా కారణాలు కావాలా, అంటే రీజన్స్ ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ ఇంకా ఏమన్నా కారణాలు అవసరం ఉన్నాయా? ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళటానికే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే పాస్ట్ రికార్డ్ ఏంటి, ఒక సంవత్సరం కానీ ఏదైనా రిజల్ట్స్ రానప్పుడు ఇంట్రెస్ట్ మనకు వర్కౌట్ అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఇస్తుంది, లేదా ఆ నెక్స్ట్ ఇయర్ కానీ ఎక్కడో చోట తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు అన్ని పారామీటర్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్ ఎక్కడా లేదు. మనకి జీడిపి కూడా 8.2 అంటే ఏ కంట్రీకి ఉంది? లేవు ఏవి, ఎక్సెప్ట్ ఒక చిన్న బ్లిప్ ఏంటంటే మన ISD UNR కన్వర్షన్, అది ఒక్కటి తప్ప దాదాపుగా 90 క్రాస్ అయింది. అది ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ పారామీటర్స్ మీరు చెప్పినట్టు వెదర్ అన్ని నంబర్స్ ఈవెన్ నిన్న మొన్న వచ్చిన ఇండస్ట్రియల్ ఐఐపి కూడా బాగా ఉంది, అన్ని బాగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఆల్ పారామీటర్స్ ఆన్ పాజిటివ్ మోడ్. సో డెఫినెట్ గా ఇట్లా ఇంత ఇదే ఉన్నా కానీ మార్కెట్ మనకు ఆల్ టైమ్ హై క్రాస్ అయింది, బట్ పోర్ట్ఫోలియో చూస్తే మైనస్ లోనే ఉన్నాయి. సో బ్రాడర్ మార్కెట్ ఎప్పుడైతే బాగుందో ఎవ్రీ వన్ విల్ ఈజ్ హ్యాపీ, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ అందరూ కొనలేరు. సో బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు 2,000-3,000 స్క్రిప్ట్ కొనాలంటే భయపడతారు, అదే 500 బిలో ఉన్నాయి ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు. సో అది ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ, కలర్ఫుల్ గా కనపడుతుంది, విబ్జార్ కనపడుతుంది. సో అది మెయిన్. అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం వస్తుంది అనుకునేది రాలేదు. నెక్స్ట్ ఈ 2026లో వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్. మోతిలాల్ కూడా 30,000 ఇచ్చింది, జేపీ మార్గన్ కూడా 29,000 ఇచ్చింది. సో టార్గెట్ అనేది కొంచెం ఇది ఉంది. అంటే ఈ 29,000 వరకే ఆగుతుందా అనేది, 30,000 వరకు ఆగుతుందా అంటే ఈ డిసెంబర్లో గనక ఆల్ టైమ్ హై, ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై మనకి 26,800-830 దాకా వచ్చింది. సో అది గనక క్రాస్ అయ్యి ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చిందంటే మటుకు ఇంకా ఆగేదిలే, నెక్స్ట్ ఇయర్ మటు కంటిన్యూషనే ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో డౌన్ సైడ్ లెవెల్ కొంచెం చూసినా మనకి 25,860 అక్కడ వరకు రావచ్చు. ఇప్పుడు వచ్చినా మనకి 85-60 అక్కడ వరకు రావచ్చు. అక్కడి నుంచి యూటర్న్ తీసుకోవచ్చు. అండ్ సైకలాజికల్ గా తీసుకుంటే 26 అబౌవ్ ఉంది అనుకోండి, మనం టెక్నికల్ గా లాంగ్ వే ఉన్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో మీరు అన్నట్టు యాక్చువల్లీ ఏంటంటే మనం అన్నట్టు లార్జ్ క్యాప్స్ అయితే మాత్రం బాగానే, అంటే అందులో కూడా ఇంకొక థింగ్ ఏంటంటే లార్జ్ క్యాప్లో కూడా సెలెక్టెడ్ 8 to 10 స్టాక్స్ వల్లనే ఈ ర్యాలీ డ్రైవ్ అవుతుంది, కరెంట్ ర్యాలీ. ఇఫ్ ఈ ర్యాలీకి మిగిలిన స్టాక్స్ కూడా జాయిన్ అయితే, ఈ పార్టీకి వాళ్ళు కూడా జాయిన్ అయితే మాత్రం మీరు అన్నట్టు మనము అవుతాము. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు మాత్రం దే ఆర్ ఇంకా లాగింగ్. నేను చదివిన అంటే వన్ ఆఫ్ ద ఫ్యూ రిపోర్ట్స్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ ఏం చెప్తున్నారంటే అర్లియర్ హిస్టరీలో తీసుకుంటే ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్స్ ముందు రన్ అవుతాయి, ఏది మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నప్పుడు ఆర్ ముందు ఆర్గనైజ్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ టేక్ సమ్ టైం, ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు టైం పడుతుంది. ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ కానీ ఎస్టాబ్లిష్ అయితే జనరల్గా అవి ట్రైలింగ్ ఉంటాయి. ఫాలింగ్ అప్పుడేమో ఆపోజిట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ముందు పడతాయి, లార్జ్ క్యాప్ తర్వాత పడుతుంది. అంటే అక్కడ ఫియర్ ఉంటుంది, మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు మన ఇండియన్స్ ఎక్కువ ముందు అమ్మేస్తారు. అవును, దట్స్ ద మెయిన్ థింగ్. అందుకనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ టక పడిపోతాయి. దట్స్ ద మెయిన్ థింగ్. లార్జ్ క్యాప్స్ అనేది నిఫ్టీని బట్టి ఉంటది కాబట్టి అది కొంచెం చూసి చేస్తుంటారు. సో డెఫినెట్ గా ఏదైనా ఇన్వెస్టర్ ఎప్పుడు ఇన్స్టెంట్ గా షార్ట్ టర్మ్ చూడకుండా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే, వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మల్టీఫోల్డ్ అవ్వాలంటే లాంగ్ టర్మే. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ వ్యూ. ఎందుకంటే తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు అది అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. సో భయపడాల్సిన పని లేదు, 100% అది మనకు ఆల్రెడీ ఉన్నాం, అది మళ్ళీ తగ్గింది. ఆ డిఫరెన్స్ కనుక 15-20% ఉంటే వీ కెన్ యావరేజ్, ఆర్ఎల్స్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి చేయొచ్చు, లేదా వీ కెన్ వెయిట్. అంటే మన టార్గెట్ 20%-30% ఇండివిజువల్ గా ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళ టేస్ట్ ప్రకారం ఆ టేస్ట్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎగ్జిట్. లేదు అది ఇంకా క్వశ్చన్ ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం అనుకున్న టార్గెట్ వచ్చి ఇంకా తీసేసిన తర్వాత పెరుగుతుంది. సో ఇది అందరికీ ఉంటుంది, అమ్మ నేను తీయంగానే పెరిగింది అని. సో అది మెయిన్. అట్లా చూసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం, అంటే ప్రాఫిట్స్ వచ్చినా కానీ తీయకుండా విల్ వెయిట్.
ఎస్. అక్కడే మైనస్కి వస్తుంది. అక్కడ అవును. 30% ప్లస్ లో అనేది -10% వస్తుంది. అవును. సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇచ్చేటట్టు కాకుండా మార్కెట్ తీసుకునేటట్టు ఉంటే, ప్రాఫిట్స్ తీసుకునేటట్టు ఉంటే, ఆర్ఎల్స్ 50 to 60% అన్న ఎగ్జిట్ అయితే మళ్ళీ మనం రీట్రేస్మెంట్ అయినప్పుడు రీఎంటర్ కావచ్చు. ఎస్, దట్స్ ద మెయిన్ థింగ్. సో ఇలాంటి టైంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, మార్కెట్లో కొన్ని స్టాక్స్లో పెడదాం, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్టాక్స్లో ఆర్ ఏవి చూసుకుంటే చేయొచ్చా? ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే, అరే మేము 24 దగ్గర మిస్ అయిపోయాం, బస్ మిస్ అయిపోయాము, ఇప్పుడు 26,000 దగ్గర ఎంటర్ అవ్వచ్చా అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. ఇలాంటప్పుడు చేస్తే ఏం చేయాలి? ఎలాంటి స్టాక్స్లో చేయాల్సి? అంటే వ్యూ లాంగ్ టర్మా షార్ట్ టర్మా? ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మే, ఆబ్వియస్లీ కొంచెం మీడియం టు లాంగ్ టర్మే అనుకుందాం. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ అన్న నెక్స్ట్ ఇయర్ కూడా 30,000 అంటున్నారు కాబట్టి కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మిడ్ క్యాప్ బెస్ట్. ఆల్ ఇట్ లార్జ్ క్యాప్ అంటే నిఫ్టీని బట్టి ఉంటుంది కాబట్టి పెరుగుతున్నప్పుడు ఇంట్రెస్ట్ అంత ఎక్కువ గ్రోత్ ఎక్కువ రాదు. లార్జ్ క్యాప్ లో మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద కొంత వర్కౌట్ అవుతుంది. అదే మిడ్ క్యాప్ పెట్టుకుంటే ఇమీడియట్ ఏమవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ద స్టాక్స్ విల్ బికమ్ లార్జ్ క్యాప్. సో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ ఉంటుంది, బట్ టైం ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు 5 ఏళ్ళ తర్వాత డబ్బులు వస్తాయి, 5 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తాయి అంటే ఎలా ఉంటుంది? అదే మనకి మిడ్ క్యాప్ లో కొంచెం తొందరగా వచ్చినాయి అనుకోండి, దట్స్ ద డిఫరెన్స్. మనకి హుషారు వస్తుంది, పెట్టినందుకు సంతోషంగా ఉంటుంది. ఇంకా మనకు మార్కెట్ ఒకసారి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం చేద్దాం అని ఆలోచన వస్తుంది. ఇంకా అమౌంట్ మార్కెట్లో పెట్టుకొని మంచిగా చేద్దాం. బ్యాంక్లో ఇంట్రెస్ట్ రాదు, బ్యాంక్లో 6% కూడా రాదు. అన్ని టీడీఎస్ పోతే ఎంత వస్తుంది? మినిమం 20 to 30% ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే ఎవరికైనా వస్తాయి. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ. ఎవరైనా సరే కష్టపడి సంపాదించింది కదా, ఏదో మెసేజ్ వచ్చిందని, ఎవరో మెసేజ్ ఇచ్చారని అట్లాంటివి చూడకుండా, ఎవరు చెప్పినా, ఏ అనలిస్ట్ చెప్పినా మన ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే నేను కొనగానే పడిపోయింది అని ఉంటది, సహజం. కానీ ఇండివిజువల్ గా చేసిన దానికంటే సపోర్ట్ తీసి చేసుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ మనకి మళ్ళీ వస్తుందా రాదా, ఆ ధైర్యం, మనోధైర్యం ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే సర్వీస్ ఎలా ఉంది, ఆ డెప్త్ ఎలా ఉంది, అలా చూస్తే డెఫినెట్ గా మనం హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. సో అట్లా వెయిట్ చేసినప్పుడు విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్. వెన్ రీట్రేస్మెంట్ అయినప్పుడు మామూలుగా వచ్చే ప్రాఫిట్ కంటే ఆ రీట్రేస్మెంట్ క్యాచ్ చేసామంటే విల్ గెట్ మోర్ ప్రాఫిట్, అడిషనల్ ప్రాఫిట్. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే, ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో రెడ్లో ఉన్న, మార్కెట్ 26,000 దగ్గర ఉంది, నేను కొత్తగా ఎంటర్ కావాలన్నా వద్దా, మళ్ళీ కొత్తగా అడిషనల్గా చేయాలన్నా కానీ ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సార్ చెప్పినట్టు స్టాక్ పర్ఫార్మెన్స్ కానీ దాని ఫండమెంటల్స్ అనుకోండి, అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మన ఓన్ కొంచెం రీసెర్చ్ చేసుకుని, యూజువల్లీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ కొంచెం లాగింగ్ ఉంటాయి ఏది మార్కెట్స్ పైకి వెళ్తున్నప్పుడు. సో కొంచెం ఓపిక పట్టడం మోర్ ఇంపార్టెంట్. చాలామంది ఏం తప్పు చేస్తారంటే, మార్కెట్స్ ఇప్పుడు 26,000 దగ్గర ఇండెక్స్ ఉన్నా కానీ నా పోర్ట్ఫోలియో నెగిటివ్ ఉందంటే నా దగ్గర ఉన్న స్టాక్స్ బాగాలేవు, ఆర్ నేను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ బాగాలేవు అనే రాంగ్ అజంప్షన్ వస్తుంది. బట్ యూజువల్లీ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి టైంలో లార్జ్ క్యాప్స్ ముందెళ్తాయి, తర్వాత ల్యాగ్ అవుతాయి. ఒక 3-4 నెలలు వెయిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తొందరపడి ఒక మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, రిజల్ట్స్ బాగా ఉన్న కంపెనీ కూడా తొందరపడి అమ్మి లాస్ బుక్ చేయడం కన్నా అవకాశం ఉన్నప్పుడు సార్ చెప్పినట్టు కొంచెం యాడ్ చేసుకుని ఇంకా మళ్ళీ పుల్ బ్యాక్ అయినప్పుడు మచ్ హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆన్ ద హోల్ చూసుకుంటే నెగిటివ్ అయితే ఏమీ లేదు. మా డిస్కషన్లో ప్రకారం చూస్తే మార్కెట్స్ ఆర్ అన్ని ఇండియన్ మార్కెట్స్ కావాల్సిన కండిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ కొంచెం ఓపిక పడితే మీరు అనుకున్న రిటర్న్స్ ఆర్ బెటర్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరు చూసినా పోర్ట్ఫోలియో చూసినా మైనస్లో ఉంటుంది. అరే ఎఫ్డీలో పెట్టుకున్న 6% వచ్చేదే, అనవసరంగా మార్కెట్కి వచ్చాం, కొత్త వాళ్ళకి, ఫ్రెషర్స్కి అనిపిస్తుంది. ఈ రీసెంట్ 1 year 1.5 year నుంచి ఎంటర్ అయిన వాళ్ళు డెఫినెట్గా షార్ట్ టర్మ్ కాకుండా, మీకు ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎంత అండి 3 years, లాంగ్ టర్మ్ అంటే 7 years. మనం 7 years ఉండగలమా లాంగ్ టర్మ్? సో మన లాంగ్ టర్మ్ అంటే 1 year అనుకుంటాం. సో అట్లా కొంచెం టైం ఇస్తే గనక ఆ స్క్రిప్ట్ కనుక ఆ సెక్టార్కి, ఆ సెక్టార్లో ఉన్న స్క్రిప్ట్స్కి కనుక టైం ఇస్తే
అవి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కన్సిస్టెంట్గా ఆ కంపెనీ గ్రోత్ ఉందా లేదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఏజిఆర్ వర్కౌట్ అవుతుందా లేదా, సేల్స్ బాగుందా లేదా, ఎబిటా బాగుందా లేదా, మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా, కంపెనీ మీద మేనేజ్మెంట్ మీద ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయా, వాళ్ళ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, Yes. ఇవన్నీ ఇంపార్టెంట్. Yeah. అవి కన్సిస్టెంట్గా గ్రోత్ ఉంటే డెఫినెట్గా అది మంచి కంపెనీయే. 14 to 50%, 15% సిఏజిఆర్ ఇస్తే ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అనుకోవచ్చు. అలాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు, మనం వెయిట్ చేయొచ్చు. డెఫినెట్గా డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. సో హోప్ఫుల్లీ అందరు చూశారు కదా, దీన్ని చూసి మీ స్ట్రాటజీ కూడా అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.